నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నితిన్. అంతా మంచిదే కదా. ఇవాళ వ్లాగ్ వచ్చేసింది అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అవన్నీ చెప్తాను అనమాట. నేను ఒక హైదరాబాద్ పౌరాన్ని. హైదరాబాద్లోనే పుట్టా, హైదరాబాద్లోనే పెరిగా, హైదరాబాద్లోనే చదివిన పక్కా హైదరాబాద్ పౌరాన్ని అనమాట. ఆడికెళ్ళి ఈ ప్లేస్ వచ్చేసి జర్మనీ అన్నమాట. నేను ఇప్పుడు జర్మనీలో ఉన్నా ప్రజెంట్. సో యూట్యూబ్ వీడియోస్ ఆఫ్టర్ కరోనా లేదా కరోనా పీరియడ్లో కానీ మనం అబ్జర్వ్ చేసుకొని అంటే అంతకుముందు వరకు మనకు ఫోన్లు అంత టచ్ ఉండేవి కాదు. సో కరోనా టైం వచ్చేసరికి ప్రతి ఒక్క పూర్వానికి ఆన్లైన్ క్లాసెస్ రావడము, ప్రతి ఒక్కరు ఫోన్స్ పర్చేస్ చేయడము, అందరి చేతిలో ఫోన్స్ అండ్ ఆ టైంలో ఫేమస్ అయింది ఈ యూట్యూబ్ వ్లాగ్స్. సో నేను కూడా ఇవాళ యూట్యూబ్ వ్లాగే చేస్తున్నా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? జర్మనీ అనగానే మనకు ఫస్ట్ మైండ్లోకి వచ్చే నేమ్ కార్స్. సో మనం ఏడ చూసినా కార్లు ఉంటాయి. లిటరలీ ఇంటికో కార్ ఉంటుంది ఇక్కడ. సో జర్మనీ రావడానికి ముఖ్యమైన మూల కారణం ఏంటి అంటే నా హయ్యర్ స్టడీస్. చదువుకోనికి వచ్చేసిన భయ్యా. అక్కడ నాకు హైదరాబాద్ తప్ప ఏం తెలియదు ఇండియాలో. లిటరలీ 1-2 సార్లు చెన్నైకి వెళ్ళినా, దాని తర్వాత మా ఊరికి ఫ్యూ టైమ్స్. హైదరాబాద్ తప్ప ఏం తెలియని నేను ఇవాళ జర్మనీలో ఉన్నా అనమాట. సో దిస్ ఈజ్ జర్మనీ గైస్. బ్యాచిలర్స్ నేను హైదరాబాద్లో కంప్లీట్ చేసుకున్నాను ఫ్రమ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. అండ్ కొన్ని డేస్ జాబ్ చేశా, మాస్టర్స్కి అప్లై చేశాను. సో లక్కీలీ నాకు జర్మనీలో మాస్టర్స్ వచ్చింది. సో ఇక్కడ నేను మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఫ్రీ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం నేను ఒక వీడియో షూట్ చేస్తున్నా నా జిందగీలోనే. అంటే ఇంతకుముందు నార్మల్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుండే వీడియోలు తీస్తుండే తప్ప నన్ను నేను వీడియో తీసుకోవడం ఫస్ట్ టైం. సో నా వ్లాగ్స్ వచ్చేసి టోటలీ రిలేటెడ్ టు జర్మనీ ఉంటాయి. నేను జర్మనీ ఎందుకు వచ్చా, ఏం చేస్తున్నా, ఏంటి అది ఇది అని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హైయర్ స్టడీస్కి అయితే వచ్చేసినాను. ఇంకా చదువుకోవాలి. ఇక్కడ చదువుకొని మన లైఫ్ మనం జిందగీని సెట్ చేసుకోవాలన్నమాట. జర్మనీ ప్రయాణం అయితే చేసిన, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా ప్రజెంట్ అయితే ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాను. టూ కాస్ట్లీ అనుకోండి. జస్ట్ 2 nights గురించి బుక్ చేసుకున్నాను. సో ఆ హోమ్ టూర్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో దీనిలో అయితే ఉంటున్నా. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఫుల్ టూ కాస్ట్లీ. నేను ఒక స్టూడెంట్గా వచ్చిన, ఇన్ని పైసలు ఖర్చు పెట్టి నేను ఈ అపార్ట్మెంట్లో స్టే చేయలేను. దట్ టు ఇక్కడ 1 night స్టే అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో నేను ఒక డార్మిటరీ చూసుకోవాలి. సో ఆ వ్లాగ్స్ వచ్చేసి మ్యాక్సిమం రిగార్డింగ్ టు మై డైలీ రొటీన్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ జర్మనీలో చదువుకోవడం ఎలా అవన్నీ చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్క ప్రాసెస్ నేను అన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటా. జర్మనీ లైఫ్ ఎలా ఉంటుంది, జర్మనీకి వచ్చి చదువుకోవాలంటే ఎలా, ఇక్కడ అకామిడేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ కరెన్సీని ఎలా మేనేజ్ చేయాలి, A to Z అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫీల్ ఫ్రీ డ్రాప్ కామెంట్స్ చేయండి, నేను పక్కా రిప్లైస్ ఇస్తూ ఉంటాను. టైం వచ్చేసి 7:53 PM. AM కాదు, PM. నైట్ 7:53 అవుతుంది. అంటే మన ఇండియాలో 12 రాత్రి 12 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా చూస్తే సన్ ఉంది వెనకాల. ఇదేంటి అంటే ఇక్కడ లాంగ్ డే ఉంటుంది. సో మనకి సన్ బయటికి రాదు, కానీ డే మాత్రం లాంగ్ ఉంటుంది. ఇంకొక 40 minutes ఉంటుంది సన్. 40 minutes తర్వాత సన్ డౌన్ అయిపోతుంది. సో నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బీ ఇన్ టచ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. Love you all. Bye bye.